హలో ఫ్రెండ్స్, ఈరోజు మాకు ఒక సెషన్ ప్రకారం మేము ఈ ప్రాజెక్ట్ అనేది చేసాము. సో ఆ సెషన్ ఏంటంటే మల్చింగ్ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. అది కూడా లైవ్ మల్చ్. మనం రకరకాల పంటలతో నేలను కప్పి ఉంచినట్లయితే కనుక నేల సూర్యరశ్మి నుంచి ఎలా రక్షించబడుతుంది అనే విషయం గురించి మేము ఈ ప్రాజెక్ట్ చేసాం. దీనిపైన సెషన్స్ చెప్పబోతున్నాం. మనం ఇలా చూసినప్పుడు నేల మొత్తంని పంటలతో కప్పి ఉంటుంది. అలాగే ఆ మొక్కలు వీటిలో మనం చెట్లను కూడా ఇంక్లూడ్ చేసాము. ఆ చెట్ల నుంచి వచ్చే ఆకులు కూడా నేలపై పడి ఆ మట్టిని కూడా వర్షం పడినప్పుడు అవి జారకుండా కాపాడడంతో పాటు చెట్లు, అలాగే ఆ ఆకులు కూడా కొద్దిగా నేలలో కుళ్ళి నేలకి మరింత సేంద్రీయ పదార్థాన్ని జోడించి నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతాయి, నిర్మాణాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో ఇది మళ్ళీ మొక్కలు పోషకాలు తీసుకోవడానికి చాలా సపోర్ట్గా సహాయపడతాయి. అలాగే ఒక తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు అనేవి ఇంక్లూడ్ చేసి ఉండడం వల్ల గాలిలో ఉన్న కర్బనాన్ని కూడా ఎక్కువగా నేలలో స్థిరీకరణ అనేది జరుగుతుంది. దీని వలన వాతావరణంలో ప్రధానంగా కారణమయ్యే CO2 హరితగృహ వాయువుల్లో ప్రధానమైన CO2ను తగ్గించడానికి కూడా ఈ పద్ధతి తోడ్పడుతుంది. Thank you all.